వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న కొన్ని కొత్త వస్తువులు అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఎండ్ వరకు చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది వీడియో మధ్యలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఆన్లైన్లో షాపింగ్ చేసుకునేటప్పుడు నేను చెప్పే టిప్స్ కనుక యూజ్ చేసుకున్నారనుకోండి 100% మీకైతే చాలా యూజ్ అయితే అవుతాయి. అంతేకాకుండా ఒరిజినల్ ప్రోడక్ట్స్ కూడా మీరు ఆర్డర్ ఏదైతే చేస్తారో ఆ ఒరిజినల్ ప్రోడక్ట్స్ అనేటివి మీకైతే వస్తాయి. ముందుగా అయితే ఇక్కడైతే చూడండి, ఈ బ్రష్ అయితే చూస్తున్నారు కదా, కంప్లీట్ స్టీల్. ఇది వాటర్ పడ్డా కానీ తుప్పు పట్టడం అలాంటిది అయితే అస్సలు జరగదు. ఇప్పుడు ఏదైనా బౌల్స్ కానీ గ్లాసెస్ కానీ ఇంకా మనకి బాటిల్స్ ఉంటాయి, వాటి లోపల క్లీన్ చేయాలి అంటే హ్యాండ్ అయితే పట్టదు కదా, అలాంటప్పుడు ఇలాంటి బ్రష్ తీసుకుంటే మనం ఏదైనా కానీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీంతో మనం గిన్నెలు కూడా సింపుల్గా తోముకోవడానికి కూడా ఈ బ్రష్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వెజిటేబుల్ కటర్. ఈ వెజిటేబుల్ కటర్ అయితే 100% కిచెన్కి అయితే యూస్ అవుతుంది. జస్ట్ ఇది మనకు ఇలా పైనుంచి అయితే పెట్టేసుకొని కొంచెం గట్టిగా ప్రెస్ చేసి ఇలా ఆన్ చేసామనుకోండి బటన్, మనకి ఏ సైజ్ కావాలి అనుకుంటే ఆ సైజు మనకు వెజిటేబుల్స్ అయితే కట్ అయ్యి అయితే వస్తాయి. ఏదైనా సలాడ్ ఇలా చేసుకోవాలి అనుకున్నప్పుడు గార్లిక్ కూడా కట్ చేసుకోవచ్చు, కొబ్బరి కూడా కట్ చేసుకోవచ్చు. అలాగే మనం ప్రతి ఒక్కటి కూడా చాలా సన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఫోల్డింగ్ వాషింగ్ మిషన్. ఈ ఫోల్డింగ్ వాషింగ్ మిషన్ అనేది 500 నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. మీషోలో 500కి అయితే వచ్చేస్తుంది. జస్ట్ చిన్న చిన్న క్లాత్స్ ఇందులో వేసేసి లిక్విడ్ వేసేసి ఇలా మనం ఏదైనా స్మెల్ కోసం ఏవైనా బాల్స్ వేసేసుకున్న తర్వాత కింద మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ టచ్ అయితే ఉంటుంది. ఇలా టచ్ చేసి వాష్ చేసేసామనుకోండి, వాష్ చేసిన తర్వాత వాటర్ తీసేసుకోవాలి. ఇందులో డ్రై అవ్వవు. డ్రై కోసము ఇంకొక బాక్స్ కూడా ఉంటుంది. ముందుగా అయితే వాష్ అయిపోయిన తర్వాత ఇక్కడ బటన్ అయితే ఉంది చూడండి, హోల్కి బటన్ తీసిన తర్వాత ఇలా వాటర్ అన్నీ తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఈ బాక్స్లో పెడితే మళ్ళీ క్లాత్స్ అనేటివి డ్రై అయిపోతాయి. ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఏదో ఒక చిన్న ఒక ప్లేస్లో కూడా పెట్టుకోవడానికి అయితే వీలుంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఫోల్డింగ్ బాస్కెట్స్. ఈ ఫోల్డింగ్ బాస్కెట్స్ ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది బాత్రూంలో వాల్కి పెట్టేస్తామనుకోండి, మనం బట్టలు ఎడిషనై ఉన్నా వేసుకునేటివి ఉన్నా కానీ 2 బాక్సెస్ తీసుకున్నాం అనుకోండి, అంటే 2 బాస్కెట్లు తీసుకుంటే ఒక దాంట్లో మనం వేసుకునేటివి ఒక దాంట్లో ఇప్పేసిన బట్టలు ఉంటాయి కదా, వాటిని పెట్టుకొని డైరెక్ట్ తీసుకెళ్ళి మళ్ళీ వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు. వాషింగ్ మిషన్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ బాస్కెట్ని అనేది ఇలా ఫోల్డ్ చేసేసామనుకోండి, మనకి తక్కువ ప్లేస్లో ఈ బాస్కెట్ పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వెస్టర్న్ వేర్ బాత్రూమ్ సీట్ అయితే ఉంటుంది కదా, ఆ సీట్ పైన ఇలా ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా వేరే కంట్రీస్లో అయితే ఎక్కువగా టిష్యూ పేపర్స్ అలా యూజ్ చేస్తూ ఉంటారు కదా. ఈ స్టాండ్లో అంటే బాత్రూమ్ క్లీన్ చేసే లిక్విడ్స్ కానీ స్పాంజెస్ కానీ బ్రషెస్ కానీ ఇంకా ఏవైనా ఉన్నా కానీ అన్నీ కూడా ఈ స్టాండ్లో నీట్గా సర్దుకొని పెట్టుకున్నాం అనుకోండి, బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. మనకు కావాల్సింది మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. దీంట్లో చాలా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉంటాయి. అంతేకాకుండా దీంట్లో ఐరన్ ఇంకా ప్లాస్టిక్ 2 క్వాలిటీస్లో ఉంటాయి. మనకి ఏది కావాలనుకుంటే అది తీసుకోవచ్చు. కొన్ని సైజెస్ కూడా పెద్దగా చిన్నగా అయితే ఉంటాయి. కింద డ్రాస్ కూడా ఉన్నాయి చూడండి, ఇందులో మనకు కావాల్సిన వస్తువుల్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా సైడ్కి ఇలా స్పాంజెస్ బ్రషెస్ కూడా పెట్టుకోవడానికి కూడా క్లిప్స్ అయితే ఉంటాయి. ఈ ప్రోడక్ట్ మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి. ఇందాక నేను మీకు చూపించింది ప్లాస్టిక్, అక్కడక్కడ మనకి సెల్ఫ్స్ అయితే వచ్చాయి కదా, ఇది కంప్లీట్ ఐరన్ అన్నమాట. సో ఇది మనకి బ్యాక్ సైడ్ వాల్కి స్టిక్కర్ ఉంటుంది. స్టిక్కర్కి లాక్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఇలా వాల్కి పెట్టిన వెంటనే గట్టిగా స్టిక్ అయి ఉంటుంది. పడిపోవడం ఊడిపోవడం అలాంటిది అస్సలు అయితే ఉండదు. ఏది ఉన్నా కానీ బాత్రూంలో నీట్గా సర్దుకొని పెట్టుకోవడానికి అయితే ఈ స్టాండ్ అనేది నిజంగా చాలా యూజ్ అనిపించింది. దీంట్లో 3 కలర్స్ అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన కలర్స్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇలా సైడ్కి టిష్యూ పేపర్ రోలర్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ వాటర్ ఇలా ప్రెస్ చేయడానికి కూడా ఈజీగానే ఉంటుంది, కష్టపడాల్సిన అవసరం కూడా అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి వెస్టర్న్ వేర్ బాత్రూమ్ సీట్కి చాలా వరకు వెస్టర్న్ వేర్ అంటే ఇంకా వేరే కంట్రీసే కదా, వేరే కంట్రీస్లో ఎక్కువగా ఇలా వెస్టర్న్ వేర్ బాత్రూమ్ సీట్కి కవర్ వేసుకుంటూ ఉంటారు. ఆ కవర్ వేయడం వల్ల ఏంటంటే సైడ్కి ఇలా పాడవకుండా అయితే ఉంటుంది. కొంతమందికి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కదా, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి స్కిన్కి ఎఫెక్ట్ అవ్వకుండా అయితే ఉంటుంది. ఇలా హోల్కి ఫుల్గా కవర్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం వాటర్ యూజ్ చేస్తాం కాబట్టి మనకి యూజ్ చేయడానికి అయితే ఈ కవర్స్ అనేటివి పనికిరాదు. వేరే కంట్రీస్ వాళ్ళకి మాత్రమే ఇలా యూజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో బట్ కాకపోతే ఇది పైనుంచి ఇలా పెట్టకూడదు,
చూడండి తెలియక కొత్తగా తీసుకున్న వాళ్ళు పైనుండి ట్రై చేస్తూ ఉంటారు కదా, ఇలా అయితే కాదనమాట. ఇది ఓపెన్ చేయాలి. సీట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉల్టా తీసేసుకొని మళ్ళీ పైనుంచి ఇలా అన్నాం అనుకోండి, మనకి ఈజీగా అయితే ఇలా కవర్ చేసుకోవడానికి అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ మీరు కూడా యూజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఆలీబాబా ఇలా చూసుకుంటే మీషో ప్రతి ఒక్క దాంట్లో కూడా వెస్ట్రన్ వేర్ బాత్రూమ్ సీట్ కవర్ అనేసి మీరు టైప్ చేస్తే వచ్చేస్తుంది. ఈజీగా మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో చాలా మోడల్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, జస్ట్ కవర్. క్లాత్ కావాలి అనుకుంటే క్లాత్ తీసుకోవచ్చు. క్లాత్ అవసరం లేదు, కవర్ కావాలి, క్లాత్ మళ్ళీ మళ్ళీ ఎవరు పిండుతారు అని అనుకుంటే మాత్రం సో ఇలాంటి కవర్ అయితే ఉంటుంది. ఈ కవర్స్ కనుక తీసుకుంటే బెస్ట్. ఈ కవర్స్ కూడా మనకి రీజనబుల్ ప్రైసే ఉంటుంది. ఇది కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఆలీబాబా ఇలా చూసుకుంటే మీషో ప్రతి ఒక్క ఆన్లైన్లో కూడా అవైలబుల్ అయితే ఉంది. సింపుల్గా ఇలా మన వెస్ట్రన్ వేర్ బాత్రూమ్ సీట్ నీట్గా ఉండాలి అనుకుంటే ఇటు కవరింగ్ కూడా చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు వాష్ బేషన్లో ఎక్కువగా మనం ఫేస్ వాష్ చేసుకోవడం, బ్రష్ చేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా. సో వాటర్ అనేది డిఫరెంట్గా, అంటే పైనకి కూడా వాటర్ రావాలి అనుకుంటే ట్యాప్కి ఇలాంటి కవర్స్ అయితే దొరుకుతాయి. ఆ ట్యాప్కి కవర్ పెట్టేసాం అనుకోండి, చూడండి ఇలా కింద గట్టిగా ప్రెస్ చేస్తే వాటర్ పైకి వచ్చేస్తాయి. ఫేస్ క్లీన్ చేసుకోవడానికి అయితే చాలా డిఫరెంట్ అనిపించింది నాకు. మీకు నచ్చితే లైక్ చేయండి. వాషింగ్ మిషన్ దగ్గర కానీ, లేదనుకోండి కిచెన్లో అయినా, లేదనుకోండి ఫ్రిడ్జ్ పక్కన అయినా, ఎక్కడైనా కొంచెం ప్లేస్ తక్కువగా ఉంది, మనకి ఏదైనా ఇంకా వస్తువులు ఫిల్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే మాత్రమే ఇలాంటి స్టాండ్స్ అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. చాలా స్లిమ్గా ఉంటుంది. అంతేకాకుండా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్లైన్ మనకు ఐకియాలో కూడా అవైలబుల్ అయితే ఉంది. ఇంకా కింద టైర్స్కి లాక్ సిస్టమ్ ఉంటుంది. ఒక్కొక్కసారి లాక్ సిస్టమ్ లేకపోతే ఒక ప్లేస్లో పెడితే ఇంకొక ప్లేస్కి జరగడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో అలా జరగకుండా ఉండాలి అనుకుంటే మాత్రం కింద టైర్స్కి లాక్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది. ఇంకా లోపల ఉన్న బాక్సెస్ కూడా టైర్స్ చూడండి చాలా స్మూత్గా ఉండడం వల్ల మనం రఫ్ అండ్ టఫ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం తీసినప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా, పాడవకుండా అయితే ఉంటుంది. అండ్ దీంట్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్, క్వాలిటీస్ కూడా ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో స్కిప్ చేయకండి. మీకు యూట్యూబ్లో వీడియో చూసేటప్పుడు ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, స్క్రీన్ షాట్ తీయండి. తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ నాకు స్క్రీన్ షాట్ కనుక సెండ్ చేశారనుకోండి, మీకు నేను ఖచ్చితంగా లింక్ అయితే ఇస్తాను. స్క్రీన్ షాట్ తీయకపోయినా పర్లేదు, ఇన్స్టాగ్రామ్లో మీరు నాకు మెసేజ్ చేసినా, మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ నేను మెసేజ్ చేసినా కానీ ఆ లింక్ అయితే నేనైతే ఇస్తాను. ఆన్లైన్లో షాపింగ్ చేసుకునేటప్పుడు నేను చెప్పే ఈ టిప్స్ యూజ్ చేసుకోండి. 4 స్టార్, 5 స్టార్, క్యాష్ ఆన్ డెలివరీ, రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్. మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఆ ప్రోడక్ట్ అనేది ఎవరైనా ఒకరు తీసుకొని దాని రివ్యూ అయితే ఇస్తారు, ఒరిజినల్ పిక్స్ కూడా పెడతారు. అండ్ కస్టమర్ ఒపీనియన్ కూడా చూసుకోండి. ఇలా అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ని 1-2 సార్లు చదువుకున్న తర్వాత మీకు ఆ ప్రోడక్ట్స్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం మీ ఓన్ డిసిషన్ పైననే మీరు తీసుకోవాలి. ఎందుకంటే రీల్కి రియాలిటీకి చాలా తేడాగా ఉంటాయి కాబట్టి కస్టమర్ ఒపీనియన్ ఖచ్చితంగా తెలుసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.